ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు: అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగు భాష, సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే చోట ఉండేలా అమరావతిలో విభాగాధిపతుల కార్యాలయాలను నిర్మిస్తున్నామన్న మంత్రి పి. నారాయణ. టీకాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో జాతీయ టీకా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. వార్తల వివరాలు: అమరావతిలో అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ఆవిష్కరించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణ కోసం 58 రోజుల ఆమరణ నిరాహార దీక్షకు గుర్తుగా ఆయన 125వ జయంతి ఉత్సవాల్లో భాగంగా 58 అడుగుల కాంస్య విగ్రహాన్ని పొట్టి శ్రీరాములు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రితో పాటు ఉప ముఖ్యమంత్రి కె. పవన్ కళ్యాణ్, కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్లతో పాటు రాష్ట్ర మంత్రులు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం ఆమరణ నిరాహార దీక్షతో పాటు ప్రాణత్యాగం చేసి దేశంలో భాషా ప్రయుక్త రాష్ట్రాలకు పునాది వేసిన మహనీయులు శ్రీ పొట్టి శ్రీరాములు అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె. రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు. అమరజీవి శ్రీ పొట్టి శ్రీరాములు 125వ జయంతి సందర్భంగా కేంద్ర మంత్రి ఈరోజు ఒక వీడియో సందేశంలో మాట్లాడుతూ పొట్టి శ్రీరాములు త్యాగం తరతరాలకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు. అమరావతిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన 58 అడుగుల స్టాచ్యూ ఆఫ్ సాక్రిఫైస్ విగ్రహం ఆవిష్కరణ ఆంధ్రులందరికీ గర్వకారణమని రామ్మోహన్ నాయుడు పేర్కొంటూ, పొట్టి శ్రీరాములు గారి పేరు వినగానే మనందరికీ కూడా గుర్తు వచ్చేది ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం వారు చేసిన ఆమరణ నిరాహార దీక్ష మరియు ప్రాణత్యాగం. ఆయన జీవితమే నిరంతరం ఒక ఉద్యమంగా కొనసాగింది. ఇప్పటికీ కూడా ప్రజలకి ఒక స్ఫూర్తిదాయకంగా నిలిచింది. భారత స్వాతంత్ర సమరంలో ఆయన ఓ అచంచలమైనటువంటి యోధుడు. సివిల్ డిసొబీడియన్స్ మూమెంట్, ఉప్పు సత్యాగ్రహం, క్విట్ ఇండియా ఉద్యమాల్లో చురుగ్గా పాల్గొని ప్రజల్లో ఎంతో చైతన్యం నింపారు. తెలుగు భాష ద్వారా సంస్కృతి, సాంప్రదాయాలను, చరిత్రను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు. తమిళనాడులోని చెన్నైలో ఒక సంస్థ నిర్వహించిన ఉగాది పురస్కారాల ప్రదానోత్సవ కార్యక్రమంలో కేంద్ర మంత్రి పాల్గొని అవార్డు గ్రహీతలకు పురస్కారాలను అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ద్రవిడ సంస్కృతిలో తెలుగు, తమిళ నాగరికతలు కీలక పాత్ర పోషించాయన్నారు. దేశ భాషల్లో తెలుగు భాషకు విశిష్ట స్థానం ఉందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ, ఇండియా మొత్తం కూడా 10 కోట్ల మంది మాట్లాడే మూడో ముఖ్యమైన భాష తెలుగు భాష. ప్రపంచంగా చూసుకుంటే 11 కోట్ల మంది మాట్లాడేటువంటి భాష తెలుగు భాష. అదేవిధంగా తెలుగు, తమిళ నాగరికతలు తీసుకుంటే ప్రాచీన ద్రవిడ సంస్కృతికి, సాహిత్యానికి, సంగీతానికి, అద్భుతమైన ఆలయ సంస్కృతికి కూడా ప్రపంచానికి అందించినటువంటి నాగరికతలు ఈ తెలుగు, తమిళ నాగరికతలు. తెలుగు భాష అనేది కేవలం మనం మాట్లాడేటువంటి మాధ్యమమే కాదు, మన పూర్వీకుల ఆలోచనలు, భావాలు, సాహిత్య సంపద ఇవన్నీ కూడా తెలుగు వారి యొక్క గొప్ప వారసత్వం. అమరావతిలోని ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే చోట ఉండేలా విభాగాధిపతుల కార్యాలయాలు నిర్మిస్తున్నామని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పి. నారాయణ తెలిపారు. అమరావతిలో హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి టవర్ల నిర్మాణ పనుల్లో భాగంగా టవర్ 1కు మొదటి స్టీల్ డయాగ్రేడ్ను అమర్చే పనులను మంత్రి ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ 53 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 5 జీఏడీ భవనాల నిర్మాణం జరుగుతోందని తెలిపారు. 2028 నాటికి ఈ భవనాలను అందుబాటులోకి తెచ్చేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని మంత్రి వివరిస్తూ, మొత్తం ఇక్కడ ఐకానిక్ టవర్స్ 5 టవర్లు, 5 టవర్లు కూడా డయాగ్రిడ్ టెక్నాలజీలు యాక్చువల్గా జరుగుతాయి. అందులో ఒకటి వచ్చి 47 అంతస్తులు జిఏడి టవర్, మిగతా 4 టవర్లు 40 అంతస్తులు ఉంటుంది. ఇవన్నీ కూడా వీలైనంత వరకు 2028 అక్టోబర్ లోపల పూర్తిగా అయిపోయి ఇవన్నీ కూడా కంప్లీట్ చేసి అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేసే విధంగా దీన్ని డిజైన్ చేయడం జరిగింది. అదేవిధంగా 250 మీటర్ల హైట్ ఉండే అసెంబ్లీ ఐకానిక్ టవర్, దాన్ని కూడా టేకప్ చేసి అది కూడా వర్క్ జరుగుతుంది. రాష్ట్రంలో వచ్చే నెల నుండి జాతీయ గృహ ఆదాయ గణన నిర్వహించనున్నట్టు జాతీయ గణాంకాల కార్యాలయం డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డి. సతీష్ తెలిపారు. గణనకు సంబంధించి జాతీయ గణాంకాల కార్యాలయ సిబ్బందికి నిర్వహిస్తున్న 2 రోజుల కార్యశాలను విజయవాడలో ఆయన ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా సతీష్ మాట్లాడుతూ ఈ ఏడాది ఏప్రిల్ నుండి 2027 మార్చి వరకు జరిగే ఈ గణనలో కుటుంబాల సభ్యుల వివరాలు, వేతనాలు, జీతాలు, పనులు, స్వయం ఉపాధి, పింఛన్, ఇతర ఆదాయ వనరుల వివరాలను సేకరిస్తామని చెప్పారు. దేశంలో వివిధ ప్రాంతాలు, సామాజిక వర్గాల మధ్య ఆదాయ పంపిణీని, ఆర్థిక అసమానతలను అంచనా వేయడం ఈ గణన ప్రధాన లక్ష్యమని ఈ కార్యక్రమానికి ప్రజలు సహకరించాలని ఆయన కోరారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
వివిధ రకాల వ్యాధుల నుండి రక్షణ కల్పించేందుకు టీకాలు ఏ విధంగా సహాయపడతాయనే అంశంపై అవగాహన కల్పించేందుకు ఈరోజు జాతీయ టీకా దినోత్సవం నిర్వహిస్తున్నారు. అమెరికాకు చెందిన ప్రముఖ వైద్య పరిశోధకులు జోనన్ ఎడ్వర్డ్ సాల్క్ 1995 మార్చి 16వ తేదీన పోలియో కోసం మొదటిసారిగా టీకా అభివృద్ధి చేశారు. భారతదేశంలో కూడా అదే రోజు మొదటిసారి నోటి ద్వారా తీసుకునే పోలియో టీకానిచ్చారు. అప్పటి నుండి ప్రతి సంవత్సరం మార్చి 16వ తేదీ జాతీయ టీకా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. టీకా దినోత్సవం సందర్భంగా వైద్యులు, ఇతర వైద్య నిపుణులు టీకాలు తీసుకోవడం వల్ల కలిగే లాభాలు, తీసుకోకపోవడం వల్ల జరిగే నష్టాలపై ఈరోజు అవగాహన కల్పిస్తున్నారు. గృహ వంట అవసరాలకు ఎల్పీజీ గ్యాస్ సిలిండర్లు సమయానికి అందడం పట్ల శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. గ్యాస్ కోసం నమోదు చేసుకున్న నిర్ణీత సమయంలోనే సిలిండర్ అందిందని, తమకు ఎలాంటి ఇబ్బంది కలగలేదని చెబుతున్నారు. గ్యాస్ సరఫరా విషయంలో అపోహలు, వదంతులు వ్యాపిస్తున్న నేపథ్యంలో వాటిని వినియోగదారులు నమ్మవద్దని నెల్లూరు జిల్లాలోని జలదంకి గ్రామానికి చెందిన పద్మ తెలియజేస్తూ, నా పేరు పద్మ, జలదంకి, నెల్లూరు జిల్లా. శ్రీ మాలకొండ స్వామి ఏజెన్సీ ఇండియన్ గ్యాస్ నిన్న బుక్ చేశాను. మేము ఈ రోజు డెలివరీ అయ్యింది. అందువల్ల గ్యాస్ కొరత లేదు, ఎవరు ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను ఆకాశవాణి ద్వారా దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ మనసులోని మాట కార్యక్రమం 132వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ప్రసారమవుతుంది. మన్ కీ బాత్ కార్యక్రమానికి ప్రజలు తమ సూచనలు అందించాలని ప్రధానమంత్రి కోరారు. ప్రజలు తమ స్వర సందేశాలను 18001178000 టోల్ ఫ్రీ నంబర్కు, mygov.in వెబ్సైట్కు ఈ నెల 27వ తేదీ వరకు పంపవచ్చు. మంగళగిరిని స్వచ్ఛ నగరంగా తీర్చిదిద్దేందుకు స్వచ్ఛ మంగళగిరి 2.0 కార్యక్రమాన్ని అమలు చేస్తున్నామని మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ అదనపు కమిషనర్ కె శకుంతల అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో గల కొప్పురావూరు కాలనీలో నిర్వహించిన స్వచ్ఛ భారత్ కార్యక్రమంలో ఆమె ఈరోజు పాల్గొని పరిశుభ్రతపై అవగాహన కలిగిస్తూ స్థానిక సమస్యను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా శకుంతల మాట్లాడుతూ, డ్రైన్ల పూడికతీత, ఇళ్ల నుంచి చెత్త సేకరణ, ప్రజల్లో అవగాహన పెంపొందించడం ద్వారా మంగళగిరిని వ్యర్థరహితంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. స్వచ్ఛ మంగళగిరి కార్యక్రమంలో ప్రజలు భాగస్వాములు కావాలని సూచించారు. అనంతపురం జిల్లాలోని గుత్తి కోటను ప్రముఖ పర్యాటక ప్రాంతంగా అభివృద్ధి చేస్తున్నామని గుంతకల్లు శాసనసభ్యులు గొమనూరు జయరాం అన్నారు. జిల్లాలోని గుత్తిలో 2 రోజుల పాటు నిర్వహించిన గుత్తి కోట ఉత్సవాలు ముగింపు కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఓ ఆనంద్, అనంతపురం శాసనసభ్యులు దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాద్తో కలిసి ఆయన నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా జయరాం మాట్లాడుతూ, చారిత్రక కట్టడమైన గుత్తి కోటను పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందని అన్నారు. కోట విశిష్టతను, సంప్రదాయాలను, వారసత్వం భావితరాలకు తెలియజేసేలా గుత్తి కోట ఉత్సవాలు ప్రతి ఏటా నిర్వహిస్తామని తెలిపారు. రంజాన్ మాసం క్రమశిక్షణకు, దాతృత్వానికి ప్రతీక అని రహదారులు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అన్నారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలోని జుమ్మా మసీద్లో నిర్వహించిన ఇఫ్తార్ విందులో ఆయన నిన్న పాల్గొన్నారు. ప్రత్యేక ప్రార్థనల అనంతరం మంత్రి మాట్లాడుతూ, మత సామరస్యాన్ని పెంపొందించేందుకు ఇటువంటి కార్యక్రమాలు దోహదపడతాయని తెలిపారు. మైనార్టీల సంక్షేమానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు ఉపాధి కల్పనే లక్ష్యంగా అనేక పథకాలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తోందని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. విజయవాడలోని 11వ డివిజన్లో పేదలకు స్వయం ఉపాధి కల్పించేలా తోపుడు బండ్లను స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్తో కలిసి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కేశినేని శివనాథ్ మాట్లాడుతూ, స్వయం ఉపాధి కల్పన లక్ష్యంగా ప్రభుత్వం మహిళలు, యువతకు రాయితీ రుణాలు, ఉచిత నైపుణ్య శిక్షణ ఇస్తూ ఉపాధి అవకాశాలను కల్పిస్తోందని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని అమరావతిలో ఆవిష్కరించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. తెలుగు భాష, సంస్కృతి, సాంప్రదాయాలను భావితరాలకు అందించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సూచించిన కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్. ప్రభుత్వ యంత్రాంగం అంతా ఒకే చోట ఉండేలా అమరావతిలో విభాగాధిపతుల కార్యాలయాలను నిర్మిస్తున్నామన్న మంత్రి పి నారాయణ. టీకాలపై అవగాహన కల్పించే లక్ష్యంతో జాతీయ టీకా దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6 గంటల 10 నిమిషాలకు విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.